విధంగా ఎందుకంటే ఆయన ఒక దేవుడి కింద భావిస్తున్నాం కాబట్టి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు ఒకటే మాట అంటున్నారు, మా కుటుంబం మొత్తం చచ్చి వరకు తెలుగుదేశం పార్టీ జెండా మోసేసి వస్తామని చెప్పినారంటే ఎంత ప్రభావం ఆయనది మా మీద ఉండుంటుంది అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం ఆయన ఆజన్మాంతో రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే మనకు 100 పడకల హాస్పిటల్ వచ్చిందని నందమూరి తారక రామారావు గారి వల్ల, డిగ్రీ కాలేజ్ వచ్చిన నందమూరి తారక రామారావు గారి, ఈ నాతవరం హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఏర్పడిందన్నా కూడా నందమూరి తారక రామారావు గారి వల్ల, అలాగే డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, 100 పడకల హాస్పిటల్, ప్రతిదీ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో మనం గుర్తుపెట్టుకోవాలంటే అది నందమూరి తారక రామారావు గారి వల్ల జరిగిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్ జై. ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలంటే మొన్న ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలి. దానికి 8 నెలల్లో ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోమని చెప్పి నేను అప్పుడు కూడా చెప్పాను. అది కొంతవరకు జరగట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిసి ఎట్టి పరిస్థితుల్లోని కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు కూడా 8 నెలల్లో రోడ్స్, ఈ పాట్ హోల్స్ కూడా మనకి ఏదైతే గొయ్యలు ఉన్నాయో అన్ని కూడా మొయ్యడానికి కూడా డబ్బులు తీసుకురావడం, గ్రామాలకు కూడా డబ్బులు తీసుకురావడం, ఇలా అభివృద్ధి అనేది మళ్ళీ ఇప్పటి నుంచి మనకు కళ్ళకు కనబడుతుంది. అంటే అయ్యన్న పాత్రుడు గారికి ఉన్న సత్తా వల్ల జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. మొన్న 5 సంవత్సరాల్లో జరగలేని కళ్ళబోలు మాటలు చెప్పి కొన్ని రోడ్లు వేసామని చెప్పి అబద్ధాలు కూడా చెప్పారు. కానీ ఈరోజు తాండవ రిజర్వాయర్కి కూడా ఇప్పుడు మనం ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి దానికి ప్రాజెక్టు ఇంప్రూవ్మెంట్కి కానీ, లేకపోతే అక్కడ మొన్న 7 లక్షల రూపాయలు గేట్ కన్ను మోయడానికి కూడా తేలేపారు. అలాంటిది ఈరోజు ఎన్నో కోట్లాది రూపాయలు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వెళ్ళి శాంక్షన్ చేపిద్దామని చెప్పి ఒక కంకణం కట్టుకొని అభివృద్ధి చేయాలనే ఏకైక ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు గారు ముందుకెళ్తున్నారు. దానికి మనం సహకరించాలని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు అయ్యింది ఇంకా 6 నెలలు 8 నెలలే కాబట్టి మనం ఇప్పుడు ఇంకా కొంచెం సెటిల్ అవుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని అన్ని విధాలుగా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, అలాగే ఇందాక నేను చెప్పడం జరిగింది, ఎంతోమంది యూత్ కూడా నిరుద్యోగులు కొంతమంది ఎక్కువ కనబడుతున్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో. దానికి రానున్న రోజుల్లో ఒక జాబ్ మేళా పెట్టడం కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ తేవాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో కూడా ముందుకెళ్తున్నాం. దానికి కూడా కార్యకర్తలందరూ కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, నాతవరం మండలం వరకు మాత్రం మనం కార్యకర్తల సమావేశం మళ్ళీ త్వరలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుకొని దానికి ఊర్లకు సంబంధించి కానీ ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఏమున్నా కూడా అన్ని కూడా సరిదిద్దుకొని మనం నందమూరి కార్యకర్తలందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పేసి, ప్రమాద బీమా ఉండాలని చెప్పి ఆయన ఆలోచన విధానంతో ముందెళ్ళినందుకు ఆయనకు అందరూ కూడా మనందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు మొన్న 5 ఏళ్ళు శుభ్రంగా పడుకొని ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేక, అభివృద్ధి లేక మొత్తం చచ్చిపోయి ఉంటే ఈ 8 నెలల్లోనే మనం చూసుకుంటే మనకి నిపాన్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నక్కపల్లిలో తీసుకురావడం కానీ, ఎలమంచుల్లో మొన్నే నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ ఇనాగ్రేట్ చేయడం కానీ, ఇప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ మూసేస్తారట అని చెప్పిన వాళ్ళు ఈరోజు 11,000 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకొచ్చారంటే ఈరోజు ఆ దమ్మున్న నాయకత్వంలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మొన్న 5 సంవత్సరాల్లో తేలైన 11,000 కోట్లు ఇప్పుడెందుకు తీసుకొచ్చారంటే అలాంటి నాయకుడు ఢిల్లీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో అడిగే సత్తా ఉండే నాయకత్వం కూడా మనకు ఉండాలి. అలాగే బీజేపీ కానీ, జనసేన కానీ అందరూ కూడా కూటమి కింద పనిచేస్తూ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. దానికి నందమూరి తారక రామారావు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మొన్న కూడా నాతవరం టౌన్లోని కూడా మంచి భారీ మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేశారు. దానికి కార్యకర్తలందరికీ కూడా పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నారు.